హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. ఇంకా అక్కడి కోసం ఒక 3 డేస్కి అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంకా కొంచెం పనులుండి అయితే మేము వెళ్ళాల్సి వస్తుంది. ఒక 3 డేస్ అయితే ఉండాల్సి వస్తుంది. ఇంకా 3 డేస్ కోసం మేమైతే నా బట్టలు, ఇంకా పాప బట్టలు, అలాగే మా హస్బెండ్ బట్టలు ముగ్గురికి అయితే ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా బుడ్డదైతే నాకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడం ఏమో కానీ తీసి పక్కన పడేయడం అయితే ఎక్కువ అనమాట. ఆవిడ చేసే పనికి నాకు మళ్ళీ పైన ఇంకో పనే తప్ప ఇంకా ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఇంకా కాకపోతే ఏంటంటే పాపని నేనైతే ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాను ఏ పనిలో అయినా కూడా. అది పాడు చేసినా పర్వాలేదు అనమాట. నేను మ్యాక్సిమం మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చులే అని అనుకుంటానే కానీ అతను ఏదైనా చేస్తూ ఉంటే నేనైతే ఇన్వాల్వ్ అవ్వనీయకుండా ఉండను. ఖచ్చితంగా నేనైతే ఇన్వాల్వ్ చేస్తాను. ఇదే కాదు, నేను ఏదైనా వంటలు అలా చేసుకుంటూ ఉంటాను కదా, దాంట్లో కూడా నేను మా పాపని బాగా ఇన్వాల్వ్ చేస్తానన్నమాట. మా 90% అయితే సరిగ్గా చేయదు, ఓన్లీ 10% చేస్తుంది చెప్పిన పని. కానీ అలా ఇన్వాల్వ్ చేస్తే కొంచెం తను కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాను. పనుల్లో మాత్రము నేను వద్దని అయితే చెప్పను, ఏది చేస్తూ ఉన్నా కూడా. ఇక్కడ చూడండి, నేనేమో ముందు అసలు సర్దక ముందు అయితే నేను సర్దుతానే అని కిందున్న బట్టలన్నీ బ్యాగ్లో వేసింది. ఇంకా లాస్ట్కి జిప్ వేయాలి, సరే నీ చేతిలో ఉండేది పెట్టేసి జిప్ వేద్దామంటే మాత్రం రావట్లేదు. వెళ్ళిపోయి పక్కన నిల్చుకునేస్తుంది, ఇవ్వదంట. ఇంకా ఎంతసేపు అదే పని చేస్తూ ఉండాలంట. ఇంకా ఇలా అయితే కాదని చెప్పి ఇంకా పాపను పక్కన పెట్టేసి ఇంకా నేనైతే నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ అయితే మేము ఊరికి తీసుకెళ్ళాలి, మొత్తం అన్నీ వాషింగ్ మిషన్లో వేసుకొని రావడానికి. నా దగ్గర అయితే వాషింగ్ మిషన్ లేదు, ఊర్లో అయితే అత్తయ్య దగ్గర వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా అక్కడే వేసుకుందాం కదా అని చెప్పి అయితే ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రతిరోజు నేనైతే నా నైట్ రొటీన్ మీకు ఇక్కడ చూపిస్తాను. అసలు చూడండి కిచెన్ ఎలా ఉందో. ఇంక ఈ కిచెన్ని మొత్తం నేను నీట్గా చేసి పడుకోవాలన్నమాట. నాకైతే కిచెన్ ఇలా వదిలేసి పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ మళ్ళీ లేచి ఆ కిచెన్ అంతా చూస్తే కిచెన్లోకి వెళ్ళంగానే చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. అసలు డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే నేను మ్యాక్సిమం 90% నేను ప్రతిరోజు నైటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. పెళ్ళైన కొత్తలో అయితే నేను అసలు నైట్ కిచెన్ క్లీన్ చేసేదాన్ని కాదు. మొత్తం గిన్నెలన్నీ షింకుకి వేసేసి మొత్తం బండలు తుడిచేసుకొని వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ లేచి క్లీన్ చేసుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మాత్రము పాప పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ నైటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ మా పాప ఏ మూడ్లో లేస్తుందో తెలియదు, అండ్ నైట్ ఎంత పడుకుంటుందో కూడా తెలియదు. నాకు ఒక్కోసారి మార్నింగ్ లేట్ అవ్వచ్చు లేవడానికి. అదే నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నైటే క్లీన్ చేసేస్తాను అనమాట. ఈ రోజైతే నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. నేను ప్రెగ్నెన్సీ అవ్వకముందు జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడల్లా నేను కూడా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ శుభ్రంగా నచ్చింది వండుకొని తింటూ పిల్లల్ని చూసుకుంటూ నచ్చినప్పుడు టీవీ చూస్తా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు నాకు ఇంత స్ట్రెస్, అసలు ఈ జాబ్స్ ఇవన్నీ నా వల్ల కావట్లేదు, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. వన్స్ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏంటంటే నేను జాబ్ క్విట్ అయిపోయాను అనమాట. దాని తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇంకా నేను జాబ్ చేయడం మానేసి ఇంకా నాకు పాప రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది, పాపతో టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది. సో నేను ఇంకా జాబ్ అక్కడికి క్విట్ చేసి ఈ హౌస్ వైఫ్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే, మనము చూసేది ఒకటి కానీ అందులో రియాలిటీలోకి వెళితే ఇంకోలా ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. అసలు జాబ్ చేయడం కంటే కూడా హౌస్ వైఫ్గా ఉండడం చాలా కష్టము. అసలు హౌస్ వైఫ్స్ అందరికీ ఎంత కొన్ని లక్షల శాలరీలు ఇచ్చినా కూడా తక్కువే అసలు మనం చేసే జాబ్ ముందర. అంటే జాబ్ చిన్నదని ఏం కాదు, అందులో కూడా స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే అసలు డే మార్నింగ్ 6కి లేస్తే మళ్ళీ ఈవినింగ్ 10 వరకు 11 వరకు పనులు చేస్తూ వస్తూనే ఉంటాయి అన్నమాట. రెస్ట్ అనేది ఉండదు. పిల్లలతోనూ, హస్బెండ్తోనూ, రిలేటివ్స్తోనూ, మన ఇంట్లో పనులు, మనకి మనం టైం ఇచ్చుకోవడానికి కూడా ఉండదన్నమాట. జాబ్కి వెళ్ళేటప్పుడు మనకు ఎంత బాగా టైం ఇచ్చుకుంటామంటే అంత బాగా టైం ఇచ్చుకుంటాం. మన సెల్ఫ్ కేర్కి కానీ అన్నిటికీ టైం ఇచ్చుకుంటాం. బట్ వన్స్ హౌస్ వైఫ్లోకి దిగాము అంటే అసలు మనకు మనం టైం ఇచ్చుకోవడం కూడా కుదరదు. సో అంత బిజీ అయిపోతాం అనమాట. నేనైతే ఇది రియాలిటీలో చూసింది. ఒకప్పుడు నేనైతే కొంతమందిని చూసి అబ్బా నేను ఎప్పుడు ఇలా హౌస్ వైఫ్ లాగా ఉండేది అని అనిపించింది. కానీ ఇప్పుడు నేను అనుకునేది ఏంటైతే,
దీనికంటే కూడా జాబ్ ఎంతో బెటర్ అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే జాబ్లో మనకు రెస్ట్ ఉంటుంది, హౌస్ వైఫ్లో అయితే మనకు అసలు రెస్ట్ అనేదే ఉండదు, ఎంతసేపు పనులు చేస్తానే ఉండాలన్నమాట. నేనైతే ఇది తెలుసుకున్నాను. ఈ విషయం గురించి మీరేమంటారో మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇక్కడ మా పాప కోసం పాలు కూడా కాచి పెట్టేశాను అనమాట. షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు కిచెన్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడైతే మా పాపకి ఉగ్గు అయిపోయిందనమాట. నేను ఉగ్గు వీడియో కూడా పెట్టాను, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మా పాప కోసం నేనైతే ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చెన్నైలో ఒక 4-5 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి, మార్నింగ్ అంత ఎండ రావట్లేదు. ఈ ఉగ్గు బాగా ఎండాలి కదా, సో దానికోసం అనేసి ఊర్లో అయితే కొంచెం ఓపెన్ ప్లేస్ బాగుంటుంది, అక్కడైతే ఎండబెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నా దగ్గర ఉన్నవి అన్నీ ఒక బాక్స్ వేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అక్కడ ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు, ఇక్కడ నా దగ్గర ఉన్నటువన్నీ తీసుకెళ్తే నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అన్ని బాక్స్లో అయితే ప్యాక్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఎండబెట్టేసుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడికే వచ్చి నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము మార్నింగే లేచేసాము, టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ గిన్నెలు పడతాయి అని చెప్పేసి. లేవంగానే కొంచెం ఓట్స్ నానబెట్టేసుకొని అందులో వేడివేడిగా పాలు పోసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను. ఇలా ఇందులోకి మ్యాంగో అయితే ట్రై చేశాను. మ్యాంగో అయితే చాలా బాగుందన్నమాట. మా పాప కోసం ఇక్కడ ఎగ్ కూడా బాయిల్ చేస్తున్నాను. మార్నింగ్ లేస్తానే ఎగ్ ఇస్తాను నేను. పూజ కూడా చేసేసుకున్నాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నాకు పూజ చేసుకోవడం బాగా అలవాటు. ప్యాక్ చేసుకున్న సామాన్ అంతా బయట అయితే పెట్టేశాను అనమాట. మా వారైతే తీసుకెళ్లి కార్లో అయితే పెట్టేశారు. ఇవైతే మా బుడ్డిదాన్ షూస్, అక్కడికి వెళ్తే బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ పెద్దగా వేయను, బయటకు వెళ్ళేటప్పుడే, అక్కడ మాత్రం రోజు షూ వేయాలి ఊరికి వెళ్తే. కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఇలా చెరుకు బండి అయితే కనిపించింది. సరే కదా కొంచెం చెరుకు రసం తాగుదామని చెప్పేసి అయితే పక్కకు ఆపాము. అసలు వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఎండలు కాస్తూనే ఉన్నాయి. ఇది వర్షాకాలమా ఎండాకాలమా నాకైతే అర్థం కావట్లేదు. నైట్ అయితే వర్షం పడుతుంది, మార్నింగ్ 6 అయినప్పటి నుంచి ఎండ కాస్తుంది అనమాట. మాకు ఇక్కడ ఉండి తెలియలేదు, మేము ఊరికి వెళ్ళాం కదా, అక్కడైతే అసలు 6 నుంచే తెలిసిపోతుంది, అసలు అంత ఎండ కాస్తుంది. మా పాప అయితే నిద్రపోయిందనమాట. కారెక్కంగానే నిద్రపోయి లేచింది. కొంతసేపు అలా చూస్తుంది. మేము ఇంటికి వెళ్లే లోపు ఆఫ్టర్నూన్ 3 అయితే అయిపోయింది. అందుకే నాకు అక్కడ వీడియో తీయడానికి కూడా కుదరలేదన్నమాట. అంతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.